అమావాస్యను పురస్కరించుకొని మెదక్లోని పుణ్యక్షేత్రమైన వనదుర్గామాత దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అమ్మవారిని దర్శించుకొని ఒడిబియ్యం పోశారు. ఆలయ సన్నిధిలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో ఈ రోజు స్నానాలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక క్యూ లైన్లు, నీడ కోసం టెంట్లు వేశామన్నారు అధికారులు. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలు ఆచరించడానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మరి ఈరోజు ఏడుపాయల్లో కూడా వనదుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు మరి ఉమ్మడి జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు మరి సిబ్బంది, ఇతర స్టేట్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అదే పంచాయతీ వాళ్ళందరూ కూడా వారి సిబ్బంది కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. వాళ్ళ వర్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు, ఇతర మనకి పూజ దగ్గర కావచ్చు, మరియు దర్శనంలో కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి అందరూ కూడా ఈ శుభ